జిల్లా సమీక్షా మండలి తొలి సమావేశం, జనజాతీయ గౌరవ్ దివస్, మౌలానా అబుల్ కలాం జయంతి, బాలల గ్రంథాలయ వారోత్సవాలు, శైవ క్షేత్రాల్లో వెల్లివిరుస్తున్న కార్తీక మాస శోభ వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను అందిస్తున్నారు ఎంవీఎస్ ప్రసాద్. గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా దోర్నాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ నెల 15వ తేదీన జనజాతీయ గౌరవ్ దివస్ నిర్వహించారు. మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గిరిజనులకు రుణాలు, ఇంటి నివేశన స్థల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ మాట్లాడుతూ జిల్లాలోని గిరిజనుల అభ్యున్నతికి పీఎం జనమాన్ ద్వారా 12 అంశాలకు సంబంధించి అనేక పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి జిల్లా సమీక్షా మండలి సమావేశం ఈ నెల 4వ తేదీన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయం, ఒంగోలు జాతి పశువుల అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు వంటి వివిధ అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన నిర్వహించారు. ఒంగోలులో ఆజాద్ విగ్రహానికి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, ముస్లిం సంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మన దేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మన ప్రకాశం జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దడానికి మనందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన బాలల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వారం రోజుల పాటు జిల్లా అంతటా బంగారు బాలోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. తాను 3వ తరగతిలో కలెక్టర్ కావాలని నిర్ణయం తీసుకున్నానని, దానిని సాధించానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. మై భారత్ పోర్టల్పై ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ పరిధిలోని జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులకు ఒంగోలులోని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ నెల 12వ తేదీన ఒక్కరోజు అవగాహన శిబిరం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి కులపతి ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్ ఎం రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ ఇన్ఛార్జి ఉపకులపతి డివిఆర్ మూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం 58 ఎన్ఎస్ఎస్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని, కొత్త ఎన్ఎస్ఎస్ యూనిట్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని ఒంగోలులోని జిల్లా గ్రంథాలయంలో ఈ నెల 14వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ పుస్తకాలు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని, ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవటం అలవరుచుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయంలో 6 లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలోని శైవ క్షేత్రాలు శివరాత్రి శోభతో అలరారుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలైన త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం, పొదిలిలోని నిర్మహేశ్వర స్వామి ఆలయం, భైరవకోనలోని విశ్వేశ్వర స్వామి, జమ్ములపాలెంలోని వెయ్యిలింగాల ఆలయం, ఒంగోలులోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన అన్ని శైవ క్షేత్రాల్లో జ్వాలా తోరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచనా వ్యాఖ్యానం ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రతినిధి, ప్రకాశం జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.